హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ ఫుడ్స్. నేనండి మీ దేవిని. ఈరోజు ఆంధ్ర స్పైసీ ఫుడ్లో ఇంకొక రెసిపీతో వచ్చాను. ఈ రెసిపీ వచ్చేసి రొయ్యల వేపుడు అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది బ్యాచిలర్స్కి బాగా ఉపయోగపడుతుందండి. నేను చాలా సింపుల్గా చేశాను. ఈ రొయ్యల వేపుడు కొంచెం కర్రీలాగా అలాగే ఫ్రైలాగా ఉంటుంది. ఇలా వేడివేడి బిర్యానీలోకి బాగుంటుంది, అలాగే వేడివేడి అన్నంలోకి, చపాతీ, రోటీ అండ్ దోశకి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా ముద్దకు ఒక రొయ్య పెట్టుకొని చక్కగా తినచ్చు. ఈ సండే రోజు నేను రొయ్యల ఫ్రై అనేది చేశాను. మీరైతే ఇంట్లో సండే రోజు ఏం స్పెషల్ చేశారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ముందుగా నేను చిన్న రొయ్యలు తీసుకున్నానండి. ఇది కాలువ రొయ్యలు అనమాట. ఈ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. ముందుగా నేను చిన్న రొయ్యలు ఇప్పుడు చూపిస్తున్న విధంగా చిన్న రొయ్యల్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను. వాటిలో ఉన్న పేగు ఇవన్నీ ఒక 4-5 సార్లు కడిగేసి ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకున్నానండి. ఇప్పుడు ఉప్పు కారం అనేది కలిపి పెట్టుకుంటే ఫ్రై చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ముందుగా నేను కొద్దిగా తగినంత ఉప్పు వేసుకున్నాను, అలాగే కొంచెం పసుపు వేసుకొని మన టేస్ట్ కొలది కారం కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఫ్రై అనేది. కారం వేసుకున్న తర్వాత ధనియాలు, జీలకర్ర పొడి, ఆ తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకొని నిమ్మకాయ రసం కూడా పిండుతున్నానండి. ఇలా నిమ్మకాయ రసం పిండేసి మొత్తం కలిపి 1 గంట నానబెట్టిన తర్వాత అప్పుడు మనం ఫ్రై చేసుకుందాము. మంచి టేస్ట్ అనేది వస్తుందండి. అలా ఫ్రై చేయటం వల్ల 1 గంట నానబెట్టాలి. ఏదైనా కానీ చికెన్ కానీ మటన్ కానీ చేపలు కానీ ఇలా ఉప్పు కారం కలిపి 1 గంట నానబెట్టిన తర్వాత మనం కర్రీ కానీ ఫ్రై కానీ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ రొయ్యల్లోకి ఈ ఉప్పు కారం అండి మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడైతే 1 గంట తర్వాత ఫ్రై అనేది చేసుకుందాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకున్నాను. నూనె కాగిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకున్నానండి. ఆ తర్వాత దాల్చిన చెక్క, ఆ తర్వాత లవంగాలు, ఇవన్నీ బాగా వేగిపోవాలి. ఈ లోపల నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు అనేది ఎక్కువ వేసుకోకూడదు ఫ్రైలోకి, మరి అంత టేస్ట్గా ఉండదండి. ఎందుకంటే కొంచెం తీపిదనం వస్తుంది ఫ్రై అనేది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా ఈ నూనెలో వేసేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. బ్యాచిలర్స్ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ రెసిపీ అనేది. కొంచెం ఫ్రైగాను కొద్దిగా కర్రీలాగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ ఉల్లిపాయలు ఇలా వేగుతున్నప్పుడు ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా ఈ రొయ్యలు కూడా ఇప్పుడు మనం బాండీలో వేసేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకుందామండి. ఇలా వేపుతున్నప్పుడు ఈ రొయ్యలో నుంచి వాటర్ వస్తుంది. వాటర్ ఇనికిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టి ఉడికించుకుందాము. నీళ్ళని బాగా ఇనిగిపోయినాయండి, బాగా ఫ్రై అయిపోయినాయి రొయ్యలు కూడా. ఇప్పుడు నేనైతే కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకున్నాను.
చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ రెసిపీ అనేది. రొయ్యల వేపుడు అయితే రెడీ అయిపోయింది. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మనం వేడి బిర్యానీలోకి ఇలా వేడి రొయ్యల వేపుడు వేసుకొని ఇలా కలుపుకొని తింటా ఉంటే ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. ముద్దగా ఒక రొయ్య పెట్టుకొని టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఓకే అండి.